నుండి మీరు కాంగ్రెస్లోకి వచ్చారు కదా, బీఆర్ఎస్ పార్టీతో ఎక్కడ చేరింది, ఎందుకు కాంగ్రెస్లోకి రావాలనుకుని వచ్చినారు? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు, తెలంగాణ ఉద్యమ పార్టీ అనుకున్నాం. కానీ అధికారానికి వచ్చినాక అధికార దాహంతో టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ని పెట్టింది. అందుకే నేను అప్పటి నుంచే చెప్పిన, నేను ఇది బీఆర్ఎస్ పెట్టుడు మీ నాశనానికి అని చెప్పిన. నేను అందుకోసమనే నేను తుంగతుర్తి, నేను పుట్టినాటి నుంచి టీఆర్ఎస్ పుట్టినాటి నుంచి అలా ఉన్నా. నేను ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని చేసిన. 2014 వరకు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని పనిచేసిన. నేను తుంగతుర్తి ఇన్ఛార్జ్గా పనిచేసిన. కానీ టికెట్ నాకు రావాలి. వాళ్ళే పంచుకున్నారు, ఏమైనా తీసుకొచ్చి పెట్టింది. ఇక్కడ పెడితే ఇసుక దోపిడిగాళ్ళు, భూదోపిడిగాళ్ళు మొత్తం అక్కడ జమ అయినరు. అయిన తర్వాత నేను మొన్న 29 తారీఖు నాడు, జూన్ 2023 29 తారీఖు నాడు కేటీఆర్ గారు వచ్చి అక్కడ కిషోర్ 40,000 మెజార్టీతో గెలిపించాలని చెప్పిన వెంటనే 30 తారీఖు నాడు పార్టీకి సభ్యత్వానికి అన్నిటికీ రాజీనామా చేసి పడేసిన. రాజీనామా చేస్తే నేను సర్వే చేస్తే, కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తే ఆ సర్వేలో నా పేరు వచ్చింది. దానికి నాకు మా నాయకులందరూ కూడా సహకరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు అందరూ సహకరించారు.